శ్రీ మహాగణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. జూలై నెలలో మేషాది ద్వాదశ రాసులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ద్వాదశ రాసుల వారికి జూలై నెల మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ మంత్రం జపించుకోవాలో, జూలై నెలలో ద్వాదశ రాసుల వారికి అనుకూలించే తేదీలు ఏంటో, వ్యతిరేకించే తేదీలు ఏంటో, జూలై నెల మొత్తం కూడా ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెలలో మీనరాశి వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. మీనరాశి విద్యార్థులు మంచి జ్ఞాపక శక్తితో, మేధాశక్తితో విద్యారంగంలో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించగలుగుతారు. నిరుద్యోగులకి వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న మీనరాశి వాళ్ళకు కూడా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారపరంగా వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందే యోగం ఉంది. ప్రతి విషయంలో కూడా మొండి పట్టుదలతో విజయాలు సాధిస్తారు. అంటే అసలు కష్టసాధ్యం అనుకున్న పనిలో కూడా మీనరాశి స్త్రీ పురుషులు జూలై నెలలో బాగా మొండి పట్టుదలతో విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధన సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. గతంలో వేధిస్తున్నటువంటి కోర్టు వ్యవహారాలన్నింటిలో కూడా తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఉపశమనం లభిస్తుంది. అలాగే శత్రువులే మిత్రువులుగా మారి మీకు అద్భుతమైన సహాయ సహకారాలు అందిస్తారు. ఇంతకుముందు మీనరాశి వాళ్ళకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మిత్రులుగా మారిపోయి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నూతన పరిచయాల వల్ల విశేషమైన లాభాలు చేకూరుతూ ఉంటాయి. కొత్త పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. స్త్రీ సౌఖ్యం మీనరాశి పురుషులకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాలు మీకు మీనరాశి స్త్రీ పురుషులకు చాలా చక్కగా యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. దాంపత్యంలో విభేదాలు అన్నీ కూడా సమసిపోతాయి. భార్యాభర్తలు ఒకే మాట మీద నిలబడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రావాల్సిన మొండి బాకీలు తప్పకుండా వసూలవుతాయి. మీ దగ్గర ధనం తీసుకొని చాలా సంవత్సరాలుగా మీకు ఇవ్వకుండా ఎక్కొట్టిన వాళ్ళందరూ కూడా మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఈ జూలై నెలలో మీకు ఇవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనోధైర్యంతో సమస్యల నుంచి అలవోకగా బయటపడగలుగుతారు. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మీకున్న అద్భుతమైన మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అవలీలగా ఆ సమస్యల నుంచి బయటకి అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. శ్రమకు తగిన విజయాలు అనుకూలిస్తాయి. కొత్త పథకాలు, కొత్త ఆలోచనల ద్వారా ప్రతి పనిలో కూడా కార్యరూపం దాల్చి అద్భుతమైన విజయాలు సాధించే దిశగా ముందడుగులు వేయగలుగుతారు. కాబట్టి మీనరాశి వాళ్ళకు జూలై నెలలో మాస ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు రావాలంటే అనుకూలించే తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రతికూలించే తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. మీనరాశి వాళ్ళకి జూలై నెలలో అనుకూలించే తేదీలు 1, 2, 6, 11, 17, 18, 19, 27, 28, 29 ఈ తేదీలు బాగా అనుకూలిస్తాయి. అనుకూలించని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 9, 13, 14, 15, 22, 23, 24 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూలించే తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రధానంగా శివాలయ దర్శనం చేసుకోవడం, శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల్లో శని విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తుంది. ప్రతిరోజు ఓం శనీశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. అలాగే మీనరాశి వాళ్ళు దశరథ స్తోత్రాన్ని కానీ, శని వజ్ర పంజర కవచ స్తోత్రాన్ని కానీ ప్రతిరోజు పఠించడం లేదా శ్రవణం చేయడం, శనివారాలు పాటిస్తే మాత్రం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. దాంతోపాటుగా ఈ నెలలో వచ్చే శనివారాలు నువ్వులు దానం ఇచ్చి చాలా మంచిది.
నల్ల నువ్వులు ఈ నెలలో వచ్చే శనివారాల్లో దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి. అలాగే హనుమంతుని ఆరాధన ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ నెలలో వచ్చే శనివారాల్లో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని శ్రీరామదూతాయ నమః హనుమతే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆంజనేయ ఆలయంలో 41 లేదా 21 ప్రదక్షిణలు చేయండి. శనివారాలు ఆంజనేయ స్వామికి తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజలు చేయించుకోండి. ఆంజనేయ స్వామి అనుగ్రహం, శనీశ్వరుడి అనుగ్రహము చాలా సంపూర్ణంగా కలిగి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద మీనరాశి వారికి జూలై నెలలో అత్యుత్తమ స్థాయికి జీవితంలో ఎదగడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జాతకంలో గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవడానికి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పండ్లు దానం ఇవ్వడం ద్వారా ప్రత్యేకమైన గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. నవగ్రహాల్లో సూర్యుడి అనుగ్రహం కలగడానికి నిమ్మ పండ్లు దానం ఇవ్వాలి. జ్యోతిష్య శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. నిమ్మ పండ్లు ఎప్పుడైనా సరే ఆదివారం పూట దానం ఇచ్చినట్టయితే గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, సూర్యుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అరటి పండ్లు దానం చేస్తే నవగ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది, చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా అరటి పండ్లు దానం ఇస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి సహజంగా చంచల ఒక చోట స్థిరంగా ఉండదు. అలాంటి లక్ష్మీదేవి గృహంలో స్థిరంగా ఉండడానికి సోమవారం పూట అరటి పండ్లు దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరవడానికి కూడా అరటి పండ్లు దానం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అదేవిధంగా గింజలతో ఉన్నటువంటి దానిమ్మ పండు దానం ఇచ్చినట్లయితే నవగ్రహాల్లో కుజుడి అనుగ్రహం కలుగుతుంది. కుజదోష తీవ్రతను తగ్గింపు చేసుకోవచ్చు. దానిమ్మ పండు దానం ఇవ్వటం ద్వారా సర్వ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సర్వ పాపాలు తొలగిపోయి దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. మంగళవారం రోజు దానిమ్మ పండ్లు దానం ఇవ్వటం విశేషమైన సుఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవడానికి మామిడి పండును బుధవారం దానం ఇవ్వాలి. మామిడి పండ్లు దానం ఇవ్వడం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఆదిదేవతలకు ప్రీతికరమైన పండు కాబట్టి సమస్త అభిష్టాలు నెరవేరుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే గురుగ్రహ దోషాల నుంచి బయటపడడానికి పనసపండు దానం గురువారం ఇవ్వాలి. గురువారం పనసపండు దానం ఇస్తే గురుబలం పెరుగుతుంది, బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. అలాగే పనసపండు దానం ఇవ్వడం ద్వారా అశ్వమేధ యాగం చేసిన అద్భుతమైన ఫలితం కూడా కలుగుతుంది. శుక్రగ్రహ దోషాలన్నీ తొలగింపచేసుకోవాలంటే శుక్రవారం పూట ఖర్జూర పండు దానం ఇవ్వాలని జ్యోతిష్య శాస్త్రం గ్రంథాల్లో చెప్పారు. శుక్ర దోషాలు తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించడానికి ఖర్జూర పండ్లు దానం శుక్రవారం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఖర్జూర పండ్లు శుక్రవారం దానం ఇస్తే నిత్య ఆరోగ్యం కలుగుతుందని, అలాగే శారీరకంగా బలం చేకూరుతుందని, దుష్టశక్తులన్నీ తొలగిపోతాయని, శత్రుబాధల నుంచి బయటపడవచ్చని కూడా జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే శనివారం పూట జాతకపరంగా ఉన్న శని దోషాలు పోవడానికి, మీనరాశి పరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడడానికి నేరేడి పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. అప్పుడు శని అనుకూలిస్తాడు. శని వక్రదృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శనివారం నేరేడి పండ్లు దానం ఇస్తే పితృదేవతలకు కూడా ఆనందం కలుగుతుంది, పితృదోష తీవ్రత తగ్గుతుంది. శనివారం నేరేడి పండు దానం ఇచ్చిన వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులు అవుతారని కూడా జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే రాహుకేతు దోషాలన్నీ తొలగింపచేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి పండు దానం ఇవ్వాలి. ఆ అద్భుతమైన పండు ఏంటంటే మాది ఫలము. మాది ఫలం అంటే పుల్లగా ఉండే ఏ పండైనా మాది ఫలం అంటారు. సహజంగా దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ వీటిని మాది ఫలం అనే పేరుతో పిలుస్తారు. వీటిని ఎప్పుడైనా సరే మంగళవారం కానీ ఆదివారం కానీ దానం ఇచ్చినట్లయితే రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా కేతుగ్రహం సంపూర్ణంగా యోగించడానికి ఈ మాది ఫలం అంటే దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ ఎక్కువగా సహకరిస్తుందని జ్యోతిష్యంలో శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఒక్కొక్కసారి భయంకరమైన రాహు దోషాలు ఉన్నప్పుడు నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. జీవితంలో
ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు. అటువంటి రాహుదోషాల నుంచి సంపూర్ణంగా బయటపడడానికి ఈ మాది ఫలం అంటే దబ్బపండు, పెద్ద నిమ్మపండు ఇలాంటివి కాకుండా కొబ్బరికాయ దానం ఇవ్వాలని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎందుకంటే పెద్ద నిమ్మపండు, దబ్బపండు మామూలు రాహుదోషాలకి, కేతు దోషాలకి సరిపోతుంది. రాహుదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొబ్బరికాయ ఆదివారం పూట దానం ఇవ్వాలి, లేదా శనివారం పూట దానం ఇవ్వాలి. కొబ్బరికాయ దానం ఇచ్చినప్పుడు దానివల్ల సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధికి ఏర్పడుతుంది. కాబట్టి నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించాలంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రకమైనటువంటి పండు దానం ఇవ్వాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలను అందింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు కానీ, 10 రోజుల ఫలితాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ, ఖగోళంలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే మార్పుల వల్ల వచ్చే ఫలితాలు కానీ, వాటికి సంబంధించిన పరిహారాలు కానీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.